హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంటల పల్లకి. ఈరోజు మన అమ్మమ్మల కాలం నాటి చేపల పులుసుని ఏ విధంగా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను. మీరు ఎప్పుడే చేసే విధంగా కాకుండా ఈ ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. నేను చెప్పిన విధంగా సూపర్గా, అంటే చాలా టేస్టీగా సూపర్గా వస్తుందండి చేపల పులుసు. మీరే చెప్తారు నాకు, మీరు చేసిన తర్వాత మీకు వంట ఎలా కుదిరింది అనేది మీరే నాకు కామెంట్స్ రూపంలో తెలపండి. ఇలాంటి మంచి మంచి వీడియోలను చూడాలని అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో తెలపండి. ఇంకా మంచి మంచి వీడియోలు చేయడానికి నాకు ప్రోత్సాహం ఇవ్వండి. ఇప్పుడు 4 మీడియం సైజు ఉల్లిపాయలను కట్ చేసుకుని మిక్సీ చేసుకుందామండి, పేస్ట్లా చేసుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయ పేస్ట్ని పక్కన ఉంచుకోవాలి. 4 అంటే 4 సరిపోతాయండి ఉల్లిపాయలు. 2 టమాటాలని చిన్న ముక్కలకే కింద కట్ చేసుకుని పక్కన ఉంచుకోండి. 10 పచ్చిమిరపకాయలను తీసుకున్నానండి. ఇప్పుడు 2 కరివేపాకు రబ్బలు, 8 బెండకాయలు తీసుకోండి. ఆ చివర ఈ చివర ముక్కల కింద కట్ చేసుకోండి. నాట్లు పెట్టుకోవాలి. కొత్తిమీర కూడా సన్నంగా కట్ చేసుకొని రెడీగా ఉంచుకోండి. ఇది మసాలా పేస్టు, 1 స్పూన్ మసాలా. చింతపండు 100 గ్రాములు తీసుకోండి. చేప ముక్కల్ని నీట్గా కడిగి వాష్ చేసుకున్న ముక్కలండి ఇవి. లాస్ట్గా మనం పసుపు ఉప్పు వేసుకుని ఒకసారి నీట్గా కడుక్కోవాలి. ఇప్పుడు దాంట్లోనే 1/4 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. 1 స్పూనున్నర కారం వేసుకోవాలి. ఇది ఓన్లీ మ్యాగ్నేట్ చేయడానికేనండి. ఇప్పుడు తర్వాత మనం మళ్ళీ కారంలో కూరలో మళ్ళీ వేసుకుందాం. 1 స్పూన్ ఉప్పు అయితే సరిపోతుందండి. ఇవి మొత్తం చేప ముక్కలకి పట్టించుకోవాలి మొత్తం ఇదంతా. అలా పట్టించుకున్న చేప ముక్కల్ని ఒక పావు గంట అలా వదిలేయాలండి. అప్పుడు ఉప్పు కారం పసుపు అన్నిటికీ బాగా పడుతుంది. అలా వదిలేసి ఒక తర్వాత ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు ఒక వెడల్పాటి దాగ తీసుకోండి. దాంట్లో ఒక 4 టీ స్పూన్ల పెద్ద టీ స్పూన్లతో 4 టీ స్పూన్ల నూనె తీసుకోండి. ఎందుకంటే చేపల కూరకి ఆయిల్ ఎక్కువే పడుతుంది కాబట్టి ఒక 4 స్పూన్స్ తీసుకున్నాను. ఈ నూనె అంతా బాగా వేడయ్యాక, కొద్దిగా వేడవ్వాలి. ఈ నూనె వేడయ్యాక ఒక పావు టీ స్పూన్ మెంతులు వేసుకోవాలండి అదే నూనెలో. మెంతులు ఎక్కువ వేసుకోకూడదండి, చేదొస్తుంది మళ్ళీ ఎక్కువ వేసుకుంటే. చూసారు కదా వేగినాయి. ఇప్పుడు మనం ఆనియన్స్ పేస్ట్ చేసుకున్నాం కదండి, ఆ ఆనియన్స్ పేస్ట్ని ఈ నూనెలో వేసేసుకుని దోరగా వేయించుకుందాం. ఇప్పుడు ఈ ఆనియన్స్ పేస్ట్ బాగా దోరగా వేగాలి. బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలండి మనం. తొందరగా ఆనియన్ పేస్ట్ వేగాలంటే మనకు తెలిసిందే కదా, 1/4 టీ స్పూన్ పసుపు వేసుకుని 1 స్పూన్ ఉప్పు వేసుకుంటే తొందరగా ఎగిపోతుందండి. తొందరగా మనకి గోల్డెన్ కలర్లోకి వస్తుంది. చేపల పులుసుకి ఎప్పుడైనా సరే ఉల్లిపాయ అనేది బాగా వేగాలి, లేకపోతే కూర టేస్ట్ మారిపోతుందండి. చూసారు కదా, అలా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత నూనె వదులుతుంది. అప్పుడు మనం మసాలా పేస్ట్ వేసుకుందాం. ఈ మసాలా పేస్టు నేను ఇంట్లో ఆడుకున్నదండి, తయారు చేసింది ఇది. మీకు ఈ మసాలా పేస్ట్ కావాలంటే కామెంట్స్లో చెప్పండి, అది ఎలా చేయాలో నేను చెప్తాను. మీకు ఇంకొక వీడియో చేసి పెడతాను. దానిలో అల్లం వెల్లుల్లి పేస్ట్తో సహా అన్ని గరం మసాలాలు ఉంటాయండి. ఇంకా మనం సెపరేట్గా మసాలా పొడులు వేసుకోక్కర్లేదు. ఆ మసాలా పేస్ట్ ఒకటి వేసుకుంటే సరిపోతుందండి. చూసారు కదా, ఇప్పుడు మసాలా అంతా కూడా పచ్చివాసన లేకుండా వేగిపోయింది. ఇప్పుడు మనం కట్ చేసుకున్న బెండకాయలు ఉన్నాయి కదండి, అవి కూడా వేసుకుని వేయించుకుందాం. అవి బాగా మగ్గాలండి. ఒక 2 నిమిషాలు మూత పెట్టేస్తున్నాను, బాగా మగ్గుతుంది. ఓకేనండి, ఇప్పుడు మగ్గిపోయినాయి. ఇప్పుడు 2 టమాటాలు కట్ చేసుకున్నాం కదా, ఆ 2 టమాటాలను కూడా వేసేసుకుందాం దీంట్లోనే. అవి కూడా బాగా మగ్గాలండి. టమాటా ముక్కలు కూడా వేసేసుకున్నాను.
టమాటా ముక్కలు కూడా 2 నిమిషాలు వేగాక అప్పుడు మనం కారం వేసుకుందామండి. కూరకు సరిపడా కారం వేసుకుందాం. ఇందాక చేప ముక్కలకి సరిపడగానే వేసాం కారం మనం. ఇప్పుడు మనం పులుసుకి సరిపడగా కారం వేసుకుందాం. ఇందాక 1 స్పూన్ వేసాను కదండి, ఇప్పుడు 2 స్పూన్లు వేస్తున్నాను. పెద్ద టీ స్పూన్తో 2 స్పూన్లు వేస్తున్నాను. సరిపోతుందండి 2 స్పూన్లు, మొత్తం 3 స్పూన్లు వేసినట్టు. మనం కొంచెం కారం ఎక్కువగా తినాలనుకునే వాళ్ళు ఇంకొక స్పూన్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఉప్పు వేయట్లేదండి, ఇందాక 2 సార్లు వేసాం కదా మనం ఉప్పు. దాన్ని బట్టి చూసుకుని లాస్ట్లో మనం యాడ్ చేసుకుందాం. చూసారు కదా, ఇలా కారం కూడా కొద్దిగా ఫ్రై అవనివ్వాలి. కొత్తిమీర, కరివేపాకు కూడా వేస్తున్నానండి. కరివేపాకు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసి వేసాను. అవి కూడా 1 నిమిషం అలా వేగనిచ్చి తర్వాత మనం చేప ముక్కలు వేసేసుకుందాం. ఈ చేప ముక్కలు దేనికి ఒకదానికొకటి అంటుకోకుండా సెపరేట్గా పెట్టుకోవాలండి, అంటుకోకుండా ఉండాలి. అందుకే వెడల్పాటు దాకా తీసుకోవాలి. మనం చిన్నదాకా తీసుకుంటే ఏమవుతుందంటే ముక్క విడిపోతుంది. చేప చాలా సాఫ్ట్గా ఉంటుంది కదండి, అందుకని విడివిడిగా ఉండేలాగా పెట్టుకోవాలి. ఇది కేజీన్నర చేప అండి. ఇది కేజీన్నర చేపకి మనం ఒక 100 గ్రాముల చింతపండు తీసుకున్నాం. ఒక 2 నిమిషాలు అలా వదిలేయండి మూత పెట్టేసి. అప్పుడు ఆ ఉప్పు కారం అంతా కూడా చేపలకి పడుతుంది. చూసారు కదా, మూత తీసి చూస్తే ఇలా ఉంది. ఇప్పుడు మనం దీంట్లో చింతపండు పులుసు అనేది వేసుకోవాలి. ఇప్పుడు అందులోనే పులుసుకు సరిపడగా వాటర్ కూడా వేసుకోవాలి. ఒకసారి కదుపుకోవాలండి. ఇలాగా గరిటె అనేది పెట్టకూడదు ఇంకా చేపల పులుసులో. మనం గరిటె పెడితే ఏమవుతుందంటే ముక్క విడిపోతుంది. అందుకని మనం గరిటె పెట్టకుండానే ఫస్ట్లో పెట్టినా పర్లేదు, కానీ తర్వాత అసలు గరిటె అనేది యూజ్ చేయకూడదు చేపల పులుసులో. ఇప్పుడు ఈ పులుసుకు తగ్గట్టుగా మనం ఎంత పులుసు అయితే కావాలో మనకి దానికి సరిపడగా వాటర్ వేసుకోవాలి. 1 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుందండి. నేను కేజీన్నర చేప ముక్కలు తీసుకున్నాను కదా, మీరు తీసుకునే దాన్ని బట్టి చూసుకుని వేసుకోండి వాటర్. చేప ముక్కలు ములిగేలాగా ఉంటే వాటర్ సరిపోతుంది. పులుసుకి కరెక్ట్గా వస్తుంది మనకి. తక్కువ కాకుండా బాగా పులుసులా కాకుండా బాగా నీట్గా వస్తుంది. చూసారు కదా, ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకుందాం మంట. ఇప్పుడు మూత పెట్టి ఒక 15 నిమిషాలు అలా ఉడకనివ్వాలండి. ఈ లోపల మనం సీక్రెట్ మసాలా కూడా తయారు చేసుకుందాం. దాంట్లోకి 1/2 టీ స్పూన్ ఆవాలు తీసుకోండి, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మెంతులు, 1/2 స్పూన్ ధనియాలు, ఇవన్నీ వేసుకుని వేయించుకుని పొడి చేసి పక్క పెట్టుకోవాలి. ఈ పొడి వేయడం వల్ల ఏంటంటే ఎక్స్ట్రా ఫ్లేవర్ యాడ్ అవుతుందండి. ఇంకా మనం బయట మసాలాలు కొనాల్సిన పని ఉండదు. ఫిష్ మసాలాలు అలాంటివి ఏం కొనక్కర్లేకుండానే మన అమ్మమ్మల కాలంలో ఏం చేసేవారండి, అప్పుడు ఫిష్ మసాలాలు గట్టా ఏమీ లేవు కదా. చూసారా, ఇప్పుడు నేను ఒక 10 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను కదా, వాటికి నాట్లు పెట్టుకుని ఈ పులుసులోనే వేస్తాను. పచ్చిమిరపకాయలు ఎప్పుడూ కూడా సగం పులుసు ఉడికిన తర్వాత వేసుకోవాలి, లేదంటే బాగా పేస్ట్గా అయిపోతాయి. ఇప్పుడు ఈ ఆవాలు, ధనియాలు, జీలకర్ర ఇవి ఉన్నాయి కదా, ఇవి ఒక్కసారి ఫ్రై చేసుకుని షాలో ఫ్రై చేసుకోవాలండి, నూనె లేకుండా. అది పొడి చేసిన పక్కన ఉంచుకుందాం. చూసారా ఎలా ఉడుకుతుందో, అలా కొత్తలాడుతూ ఉడకాలండి చేపలు. పులుసు ఎప్పుడైనా హై ఫ్లేమ్ మీదే ఉడకబెట్టుకోవాలి. అలాగే కదుపుకోవాలి తప్ప మనం గరిటె పెనది అసలు యూజ్ చేయకూడదండి. ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో మంటను మార్చుకుందాం. అలా ఒక 10 మినిట్స్ వదిలేయండి. 10 మినిట్స్ అలా మీడియం ఫ్లేమ్ మీద వదిలేసిన తర్వాత చూసారా ఆయిల్ ఎలా వచ్చిందో, అలా ఆయిల్ అనేది పైకి రావాలి. ఆ పైకి వచ్చి చూసారు కదా, ఆయిల్ ఎలా పైకి వచ్చిందో, అలా పైకి వస్తేనే మనకి కూర రెడీ అవుతుందని అర్థం అండి. ఇప్పుడు ఆ మసాలా పొడి తయారు చేసుకున్నాం కదా, ఆ పొడి 1 స్పూన్ వేస్తున్నానండి. అది కూడా వేసి 1 నిమిషం అలా కలపాలి. కలిపి సిమ్లో పెట్టేసుకుందాం ఇప్పుడు మనం మంట.
సిమ్లో పెట్టుకుని ఇంకో మరో 10 నిమిషాలు అలా వదిలేయండి. చూడండి మొత్తం నూనె అంతా పైకి తేరుకుని ఎంత కలర్ఫుల్గా, ఎంత పులుసులాగా ఎంత బాగా వచ్చిందో చూసారు కదా. ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఒక్క నిమిషం కదపండి, ఒక్క నిమిషం అలా కదపాలి, గరిట అనేది యూజ్ చేయొద్దు. ఇప్పుడు మూత పెట్టి ఒక 2 మినిట్స్ అలా వదిలేయండి. చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే మన అమ్మమ్మల కాలం నాటి చేపల పులుసు రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. చూసారు కదా ఏ ముక్క కూడా విడకుండా ఎలా ముక్కలాగా వచ్చిందో పులుసు. పచ్చిమిరపకాయలు చూసారా మనం లాస్ట్లో వేసినా కానీ ఎంత బాగా ఉడికినాయో. బెండకాయ కానీ ఏదైనా విడవకుండా దేనికదే సెపరేట్గా ఉంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని మంచి వీడియోల కోసం మీకు వీడియోలో కామెంట్స్ పెట్టండి. ఆ కామెంట్స్ చూసి మీకు ఏ విధమైన వంటలు కావాలంటే అవి చేసి పెడతాను. ఓకేనండి, థ్యాంక్ యూ.